ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ విచారణలో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ ఓనర్ బాలరెడ్డికి లిక్కర్ స్కామ్ నిందితులతో సంబంధాలపై ఆరా తీస్తోంది సిట్. ఫామ్ హౌస్ను ఎవరికైనా లీజ్కి ఇచ్చారా అనే కోణంలోనూ విచారిస్తోంది. ఇప్పటికే ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్ చేసింది. A1 రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతో A40 వరుణ్ చాణక్య కలిసి ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దాచినట్టు గుర్తించింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ విచారణలో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ ఓనర్ బాలరెడ్డికి లిక్కర్ స్కామ్ నిందితులతో సంబంధాలపై ఆరా తీస్తోంది సిట్. అలాగే ఫామ్ హౌస్ను ఎవరికైనా లీజుకి ఇచ్చారా అనే కోణంలోనూ విచారిస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఏపీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిన్న భారతి సిమెంట్స్లో రైడ్ చేసినటువంటి ఏపీ సిట్ అధికారులు శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో కూడా నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి కాచారంలో ఉంది. సులోచన ఫార్మ్స్ అనే పేరుతో ఉంది ఈ ఫామ్ హౌస్. ఇది తీగల బాలరెడ్డి అనే పేరు పైన ఉంది. ఈ ఫామ్ హౌస్లో మొత్తం 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలను ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో దాదాపు కొన్ని అరెస్టులు జరిగాయి, మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కాచారంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు. ఇందులో 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు దాచినట్లుగా కూడా వరుణ్ సిట్ అధికారులకు చెప్పాడు. వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ వచ్చి రైడ్ చేయగా మొత్తం 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్లో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకే వరుణ్ చాణక్య ఈ డబ్బులను దాచినట్లుగా చెప్పారు. సో ఇప్పటికే వరుణ్ చాణక్య ఇద్దరు దాచిపెట్టారు కాబట్టి ఇందులో వరుణ్ ఇప్పటికే లిక్కర్ స్కామ్లో A40గా ఉన్నాడు. తనిచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ డబ్బులను దాచినట్లుగా చెప్పడంతో రైడ్ చేసినటువంటి సిట్ అధికారులు వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. సో ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లకు సంబంధించినటువంటి డబ్బులను హైదరాబాద్కు తరలించినట్లుగా కూడా సిట్ అధికారులు ముందుగానే గుర్తించారు. సో ఎక్కడెక్కడ దాచారనే విషయాన్ని కూడా ఇప్పటికే ఆరా తీశారు. అందులో భాగంగానే ఫామ్ హౌస్లో దాచినటువంటి 11 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్గా భారతీ సిమెంట్స్లో జరిగినటువంటి రైడ్స్ కూడా మనం చూసాం. లిక్కర్ స్కామ్లో ఏపీలో జరిగినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా హైదరాబాద్కు తరలించినట్లుగా సిట్ అధికారులు భావించారు. కానీ వాటన్నిటిని హవాలా రూపంలో మళ్లించారా లేకపోతే ఎక్కడైనా దాచారనే దానిపైన దర్యాప్తు జరిపారు. ముఖ్యంగా వరుణ్ అనేటటువంటి వ్యక్తి ఈ డబ్బుల వ్యవహారం అంతా చూశాడు. వరుణ్ చాణక్య ఇద్దరే హైదరాబాద్కు డబ్బులను మళ్లించడం, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో దాచినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి సో వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ప్రస్తుతం ఉన్నటువంటి కాచారంలోని ఈ ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలు దాచినట్లుగా గుర్తించి వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఇంకా ఎక్కడైనా ఫామ్ హౌస్లలో కానీ ఎక్కడైనా ఫ్లాట్స్లో మిగతా ఎవరైనా ఇళ్లల్లో డబ్బులను దాచి ఉంచారా అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కేవలం ఒక కాచారంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలను దాచిపెట్టారంటే సిటీ వ్యాప్తంగా ఇంకెక్కడైనా దాచి ఉంచారా లేకపోతే డబ్బులను ఎక్కడెక్కడ పంపించారు, ఇంకేమైనా హవాలా రూపంలో మళ్లించారా అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ అధికారులు అక్కడ ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుపుతూనే అక్కడ కొన్ని అరెస్టులు కొనసాగిస్తూనే వాటితో లింకప్ ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా ఎవరెవరి ఇళ్లలో డబ్బులను దాచి ఉంచారు, ఎక్కడెక్కడికి డబ్బులను మళ్లించారనే దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో రవికుమార్, NTV, శంషాబాద్ నుంచి.